తెలుగువారి విశ్వవేదిక వారధికి స్వాగతం. హర్రర్ సినిమాలకు ఈ మధ్య డిమాండ్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా చిన్న సినిమాల్లోనే ఎక్కువగా అలాంటి కథలు వస్తున్నాయి. తాజాగా ఇదే కాన్సెప్ట్ వస్తున్న సినిమా కళింగ. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేసింది. ఇందులో జంటగా నటించిన ధ్రువవాయు, ప్రజ్ఞా నయన్ ప్రస్తుతం మన TV9 స్టూడియోలో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అయితే ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402349015, 0402349016, అలానే వాట్సాప్ వీడియో కాల్ నంబర్ 8006036036. హలో బోత్ ఆఫ్ యూ. ఏంటి చాలా బిజీగా ఉన్నారా? Yeah, obviously. Promotions and all, yeah, back to back interviews. రైట్. ట్రైలర్ చూస్తున్నప్పుడు సెకండ్ షాట్ కే భయంకరంగా అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? ఆ సీన్ రాయాలన్న థాట్ ఎలా వచ్చింది? ఇది చెవు సీన్ అంటారా, అది మా రైటర్స్ అండి, అంటే రామారావు జాదవ్ గారు అని ఉన్నారు. ఆయన ఒక వేరే సీన్ చెప్పారు యాక్చువల్లీ. అందులో నాకు ఆ షార్ట్ బాగా నచ్చేసి వి ఇంప్లిమెంటెడ్ ఇన్ అవర్ స్టోరీ. సో అలా కాకుండా ఎన్ నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఉంటాయి, మీకు అబ్జర్వ్ చేసి ఉంటే. సో ఎవ్రీథింగ్ లైక్ లిటిల్ హారర్, అడ్వెంచరస్, డివోషనల్, ఇట్స్ అ కాంబినేషన్ అండి. ఎందుకు ఈ జానర్లన్నీ కలిపి తీయాలని ఎందుకు అనిపించింది? అట్లా కలిపి తీయాలో ఇది తీయాలో నేను అసలు అనుకోలేదు. ఒక స్టోరీ రాసుకుంటూ వెళ్ళాం అండ్ కొత్త కంటెంట్ ఇవ్వాలి ఆడియన్స్కి అండ్ ఒక కొత్త స్టోరీ చెప్దాము. ఇప్పటి వరకు 93 years ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో క్రియేచర్ బేస్డ్ మూవీ రాలేదు, క్రియేచర్ని చూపిస్తూ. సో వి థాట్ వై నాట్, ఒక కొత్త ఎక్స్పెరిమెంట్. అందరూ మా మూవీలో చాలా కొత్తగా ఉంటుంది, చాలా కొత్తగా ఉందంట, మాది రియల్గానే కొత్తగా ఉంటుంది. సో చాలా బిజీగా ఉంటుంది. వీ కంప్లీట్లీ బిలీవ్ ది కంటెంట్. సో కంటెంట్ పైన వెళ్ళిపోయాం. రైట్. సో ప్రజ్ఞ, ఇది మీకు ఈ మూవీలో నటించేటప్పుడు, లేకపోతే ఈ మూవీలో ఫస్ట్ మిమ్మల్ని చూస్ చేసుకున్నప్పుడు, కథ నెరేట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? I felt it's a different kind of story. Yeah, like as he said, there is no creature movie we had in Telugu. We have in Telugu. So when he told me, and I'd never done village character. So when he told me that it's a village character, raw character, so I thought without makeup look. So I was like, okay, let's do it. You know, it's a different experience again for me because I have done previous movie, 1 or 2 movies. So I never done village like raw characters. So for me it was a new thing. So I have like, let's do it. Yeah. Nice. But it was little scary also sometimes with working in a forest, in a river and all. So but it's nice experience overall. Yes. Nice. Yeah. So Dhruv garu, by the way, మీరు ఈ మూవీ డైరెక్టర్, లీడ్ రోల్ అండ్ కథ రాసింది కూడా మీరే. సో ఇన్ని రోల్స్ ప్లే చేసేటప్పుడు కథ ఏమన్నా, లేకపోతే మీరు అనుకున్న కథ ఏమన్నా డీవియేట్ అవుతుందేమో అని ఎప్పుడన్నా అనిపించిందా? లేదండి, ఎందుకంటే మనం ఫస్ట్ కథ రాసుకుంటాం. సో రైటర్ జాబ్ అయిపోద్ది మీరు షూట్కి వెళ్ళేలోపు. సో అక్కడ బేసిక్గా ఉండాల్సిన జాబ్ డైరెక్టర్ అండ్ యాక్టరే. ఇంకా బెటర్ చేద్దాము, ఇంకా బెటర్గా డెవలప్ చేద్దాం లేదు. మేము యాక్చువల్లీ ఒక పక్కా ప్రణాళికతో వెళ్ళాము. ఎందుకంటే వెళ్ళి డెవలప్ చేయడం వేరు, ఫస్ట్ ఒక కథ అనుకొని దాన్ని స్టిక్ అవ్వడం వేరు. ఎంత డెవలప్మెంట్ ఉన్నా ప్రీ ప్రొడక్షన్లోనే బాగా చేసుకోవాలి. ఇంప్రూవైజేషన్ ఈజ్ ఫైన్, బట్ ఒక పక్కా ప్రణాళికలో ది బెస్ట్ అనుకున్నప్పుడే వీ హ్యావ్ టు గో టు షూట్. సో అలా ప్రణాళికతోటి చేసుకొని వెళ్ళాము. సో అప్పుడు అందుకే దానికి మాకు పెద్ద కష్టం అనిపించలేదు. మీకు ఎలా అనిపించింది? నాకు చెప్పలేదు ఇంకా. మాకు బాగుంది. అంటే డైరెక్టర్ యాంగిల్లో, ఒక యాక్టర్ యాంగిల్లో చూసినప్పుడు కొంచెం డిఫరెన్సియేషన్ ఉంటుంది కదా. బట్ మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలే. నేను ఐ మీన్ యాజ్ అ డైరెక్టర్గా కానీ యాక్టర్గా కానీ రాకపోతే ఇప్పుడు నా చేతిలో పనే కదా. మళ్ళీ యాక్ట్ చేయడం, మళ్ళీ వచ్చి చేయడం, మానిటర్లో చెక్ చేసుకోవడం, బాగా రాలే మళ్ళీ చేయడం, బెస్ట్ వచ్చే వరకు మాత్రం వదలలేదు. సో ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసాం ఇది. రైట్. అండ్ ప్రజ్ఞ, ధ్రువ్లో బెస్ట్ థింగ్ ఏమంటారు? ఏం గమనించారు మీరు? ధ్రువజీ, he is very good in convincing people. Yeah. Yes. He told me like, you know, you have to do without makeup. I was very much, you know, when they are telling me without makeup how I look, I was like, okay. But he convinced me and I'm doing it, and audience are like, they are liking me with that. So I'm literally, I'm feeling it was a good decision for me to work in this movie actually. Yes. What's the best part in the movie? Best thing that you liked? Yeah, we had a scene with my father, Gaud sir, and yeah, we had a conversation going on, and I was telling him that I want to marry him. So in that scene, I really liked that one. Yeah, I was convincing him about him. So that was nice. I like that one. Yeah. And one more, when we are shooting in Bhadrachalam in mountain. So there
I told in so many interviews, I'm telling in this also. So I went to cliff like barefoot for 2 kilometers, but the shot is like worth it. So when you will see that shot, it was like wow. So yes. రైట్, ఇప్పుడు దాకా మేము ట్రైలర్లో చూసిన దానికి మేము అంటే చూసిన ఎవరైనా సరే ఓకే ఇది మూవీ ఇలా ఉండొచ్చు అని, సో చూసినట్టే ఇప్పుడు మేము ఏదైతే అనుకుంటున్నామో అలానే ఉంటుందా లేకపోతే వేరేగా ఉంటుంది? దానికి మించి అయితే ఉంటుంది, అది గ్యారెంటీ. ఎందుకంటే నాకు తెలిసి ఇంకా నేను చాలా చూపించలేదు దీంట్లో, ఎందుకంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్, లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ అండ్ న్యూ సీన్స్ ఆర్ దేర్. అండ్ మన తెలుగు వారు చూడనివి తెలుగు తెరపై కొన్ని కొత్తవి అంటే రిచువల్స్ కానీ ఇవి కానీ అవి ఉంటాయి అందులో. రైట్, మనకు ఒక కాల్ ఉన్నారు. యశ్వంత్ కెనడా నుండి కాల్ చేశారు. యశ్వంత్ గారు. హలో యశ్వంత్ గారు. హలో హలో ధ్రువ గారు. యా హాయ్ హాయ్ యశ్వంత్ మాట్లాడుతున్నాండి కెనడా నుంచి. యా హాయ్ యశ్వంత్ గారు, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్ గుడ్, మీరండి? సూపర్ సూపర్. Yeah, first of all, like to let everybody know, like I'm the overseas distributor, and I'm happy to associate with Kalinga team and Dhruva garu especially for like distribute this film in the overseas market. Oh, thank you so much. Thank you. By the way, యశ్వంత్ గారు, మీకు ఎలా అనిపించింది సినిమా? నేను టీజర్ చూడంగానే లైక్ అంటే ఐ గాట్ ఇట్ త్రూ మై ఇంటర్నల్ సర్కిల్స్. లైక్ టీజర్ రాగానే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్లీ వీ హ్యాపెన్ టు లైక్ మెసేజ్ ధ్రువ గారు డైరెక్ట్లీ సేయింగ్ లైక్ వీ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ ఫిలిం. ఎందుకంటే కంటెంట్ ఉన్న ఫిలిం చిన్న ఫిలిమా పెద్ద ఫిలిమా అనేది లేదు, స్టార్ కాస్ట్ ఉందా లేదా అనే క్వశ్చన్ లేదండి. కంటెంట్ ఉన్న ఫిలిం ఉంటే కనుక తెలుగు ఆడియన్స్ ఆల్వేస్ యాక్సెప్ట్ చేస్తారు. సో లైక్ డెఫినెట్లీ టీజర్ అయితే కనుక గూస్ బమ్ మూమెంట్స్ ఆర్ లైక్ ఏమంటారు, చాలా ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయి. సంథింగ్ దట్ ధ్రువ గారు ఈజ్ లైక్ హోల్డింగ్ ఆన్. సో ట్రైలర్ లో చూపిస్తానని ప్రామిస్ చేశారు నాకు కూడా. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్ టు లైక్ సీ ద ట్రైలర్. సో ట్రైలర్ ఎప్పుడు ఉంటుందండి? వెరీ సూన్ అండి. యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ సంథింగ్, పాత్ బ్రేక్ చేద్దామని. వి లెట్ యు నో వెరీ సూన్. వండర్ఫుల్. సో మరో కాల్ ఉన్నారు, రవితేజ, మీకోసం మాట్లాడడానికి కాల్ చేశారు. రవితేజ గారు. హాయ్ మా, హౌ ఆర్ యు? హాయ్ హాయ్ Hi. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? హాయ్ హాయ్ గుడ్. బ్రదర్, మీరు మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు చాలా రోజుల తర్వాత. మన మారుతి సార్ సినిమా వచ్చిన తర్వాత ఇలాంటి జోనర్ అనేది తీసుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ. ఎందుకు చెప్తున్నా అంటే, మన తెలుగు ఇండస్ట్రీలో ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క జోనర్ వస్తే, అంటే ఎవరు తీసుకున్న కాన్సెప్ట్ వస్తే సక్సెస్ అవుద్దని నాకు అనిపించింది. బట్ ఇది నాకు సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ తీసుకోవాలని మీకు ఎలా అనిపించింది? ఒక్కసారి నాకు వినాలని ఉంది మీ మాటల్లో. కళింగ అంటే ఒకటి మన ఆంధ్రప్రదేశ్, ఇంకా ఒడిస్సాలో ఉండే క్యారెక్టరైజేషన్ మీరు తీసుకున్నారు. కరెక్ట్. నేను చాలా దీని మీద నేను చూసిన తర్వాతే మీకు ఫోన్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు మీతో మాట్లాడుతుంది కదా మా యాంకర్, ఆమె నాకు చాలా రెస్పెక్టబుల్ పర్సన్, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. అందుకు చెప్తున్నా, ఎలా తీసుకునేది క్యారెక్టర్ నాకు తెలుసుకోవాలండి. ప్లీజ్ ఒకసారి చెప్తారా ప్లీజ్? అబౌట్ దిస్ అంటే ఈ స్టోరీ పరంగా అంటున్నారా? ఈ స్టోరీ పరంగా. స్టోరీ పరంగా ఇప్పుడు నేను యాక్చువల్లీ ఎప్పుడైతే కొత్త స్టోరీ కొత్త కంటెంట్ ఇద్దామనుకొని ఆలోచిస్తున్నప్పుడు ఏవి రాలేదు. ఈ 93 ఇండస్ట్రీలో, మేము తెలుగు ఇండస్ట్రీలో ఏది రాలేదు అని రీసెర్చ్ చేసాం. మనం ఆల్రెడీ లవ్స్ ఇవన్నీ చూసేసి ఉన్నాం. ఏదన్నా ఒకటి కొత్తగా ఏం చేద్దాం అంటే మాకు అప్పుడు థాట్ వచ్చింది ఏంటంటే, అరే ఇలా క్రియేచర్లతోటి ఇప్పటివరకు మన తెలుగు ఇండస్ట్రీలో రాలే. ఆబ్వియస్లీ కొత్తగా ఉంటుంది, ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. సో దాంతో స్టోరీ స్టార్ట్ అయిపోయి ఇక డిఫరెంట్ ఆల్ ఎలిమెంట్స్ యాడ్ అవుతూ అనుకోకుండా అన్నీ కలిసి వచ్చాయి. టు బి ఆనెస్ట్గా లైక్ లవ్ అనుకోండి, లేకపోతే అడ్వెంచరస్ అనుకోండి, లేకపోతే డ్రామా అనుకోండి, హారర్ అనుకోండి, ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. రైట్. ఈ స్టోరీ రాసుకున్నప్పుడు అంటే మీరే దీనిలో యాక్ట్ చేస్తారు అనుకునే రాసారా, లేకపోతే వేరే వాళ్ళని ట్రై చేసిన తర్వాత నేను ఎందుకు చేయకూడదు? అట్లా కాదు, ఫస్ట్ నేను రాసుకున్నప్పుడు నేనే అనుకుంటాను. బికాస్ మనం చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలనుకున్నప్పుడు సో నేనే అనుకొని రాసేసుకున్నాము. కాకపోతే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు, అరే ఒక నోటెడ్ హీరో ఉంటే విల్ గెట్ సమ్ గుడ్ బిజినెస్ కదా అన్న ఆ థాట్లో వెళ్ళి ట్రై చేసి, అంటే ఇంకా ఎవరికి చెప్పలేదు, బట్ వర్కౌట్ అవ్వలేదు ఎందుకో. లాస్ట్కి చూసి ఇంకా ఎవరో ఎందుకు, ఇక మనకి ఇంత బాగా వచ్చినప్పుడు స్టోరీ వై కాంట్ వి అని మనం చేయడం జరిగింది.
రైట్. ప్రజ్ఞ, ఒకవేళ మీరు ఈ మూవీ చేయలేకపోయి ఉంటే కనుక ఏం మిస్ అయ్యేవాళ్ళు? I didn't get it, sorry. What made you to do this movie? If you would have ever said no for this movie, what you would have missed? I think I would have missed a very good opportunity. Yes, yeah, because after doing this movie, I got a call from so many big production, and they called me and they already said, Pragya, like you're looking very good and we want to work with you. I got already some calls from big production. So, nice. Yeah, it's good for me actually. I got, that's it. Yeah. Was it tough acting in the movie? I mean, especially this one. Tough, it's not that tough, but yeah, in some places, as I told you, we had shoot in forest areas and all, so we had to compromise something. If we want best result, we have to compromise something. Sometimes food, sometimes you have to go barefoot and all. So that's it. That's not like compromise. It's okay. It is worth it. That's it. Yeah. Imagine he's not beside you for some time, okay? Yes. So what all things that you want to yell at him, or you didn't like at him? No, nothing like that. He always take care of me in the set, and he's very calm director. As a co-actor also he's very nice, and the director also he used to tell all the anything, any shot if I don't understand, he'll tell me, Pragya, do like this, do like that. He'll not come and shout like some directors do, but he's like very calm. So I'm all good in this. I can't say it's like I don't like anything in that. I'm very happy with this production, with the director, as a co-actor also. Is there any shot that he was really stubborn in doing that? He made you do that? That's what, without makeup I worked in the movie. Yes, that's what I told. I want to put kajal, I want to wear this, I want to wear something like lipstick, at least something. He was like, no, you have to wear this, you have to look like a village girl. We want that look only, then only people will connect with you. So his vision is something what we can see in the right now in the న్యాచురాలిటీ కొంచెం దగ్గరగా చేద్దామని, ఐ మీన్ వితౌట్ మేకప్ వెళ్దాము, కొంచెం సన్లో కూడా వితౌట్, ఐ మీన్ ఏమంటారు దాన్ని, ఎలాంటి తీసుకోకుండా న్యాచురల్గా ఒక ఊరు పల్లెటూరు అబ్బాయి కానీ పల్లెటూరు అమ్మాయి కానీ ఎలా ఉంటారు, సో ఆ ప్రాసెస్లో వెళ్ళిపోయాం. సో దట్ ఫస్ట్ క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతానే నువ్వు స్టోరీ కనెక్ట్ అవుతాం. సో ఫస్ట్ క్యారెక్టరే కనెక్ట్ కానప్పుడు స్టోరీ కనెక్ట్ అవ్వడం టఫ్ అవుతుంది. సో అలా అని చేసాం. సో మీ ఇన్స్పిరేషన్ ఏంటి ఈ స్టోరీ రాయడానికి కానీ సినిమా అనే దానికి? అసలు మీ ఇన్స్పిరేషన్ ఏంటి? హీరో అయిపోవాలి ఎట్లా అని వచ్చిన. సో ఆబ్వియస్లీ అదే ఇన్స్పైర్ చేసింది. అండ్ అవ్వాలంటే ఎవరు ఛాన్స్ ఇవ్వరు, మనమే చేసుకోవాలి. సో మనం బాగా రాసి బాగా తీస్తేనే మనం నిలబడతాం ఇండస్ట్రీలో. సో ఆబ్వియస్లీ తెలుగు జనాలు ఆదరిస్తారు. కంటెంట్ బాగుంటే దే విల్ లవ్ ఇట్ అండ్ దే విల్ టేక్ సమ్వేర్. సో ఎలాగైనా అయిపోవాలి హీరో అన్న కసితో వచ్చాను. ఇంకా I think creature based movie is not there in the Telugu right now. So that's a different thing here. So this is a new thing. సో ఈ మధ్య కాలంలో చెప్పుకోవడానికి చిన్న సినిమాలు అనుకుంటున్నాం, కానీ కంటెంట్ పరంగా చూస్తే చాలా పవర్ఫుల్ మూవీస్, చాలా బెస్ట్ మూవీస్ వచ్చినాయి. ఏంటంటే ఆడియన్స్ కూడా పెద్ద మూవీస్ ని కూడా పక్కన పెట్టి ఆ చిన్న మూవీస్ కోసం వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో మిమ్మల్ని బాగా నచ్చింది, బాగా ఇన్స్పైర్ చేసిన మూవీ ఏంటి? అండ్ హౌ డు యూ థింక్ చిన్న సినిమాలు ఎలా ప్రభావితం చేయగలరు అనుకుంటున్నారు టాలీవుడ్ని? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తుంబాడ్ అని వచ్చింది కదా, యాక్చువల్లీ అది బేసిక్గా ఎవరు సపోర్ట్ లేకుండా ఎలా వచ్చి తర్వాత ఇట్ లైక్ ఓటీటీకి వచ్చాక బ్యాంక్ చేసింది. సో అలాంటి మూవీస్ చూసినప్పుడు అరే వై నాట్ విత్ ఇన్ ఒక లిమిటెడ్ బడ్జెట్ మనకు వచ్చి ఉంటే, ఐ మీన్ విల్ డూ మచ్ మోర్ వండర్స్ అన్నట్టు అట్లా ప్లాన్ చేసి ఈ మూవీ తీయడం జరిగింది యాక్చువల్లీ. అండ్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే లొకేషన్స్ మనం ట్రైలర్లో కూడా చూసినట్టయితే నిజంగా అంటే పల్లెటూరు, ఫారెస్ట్ ఇవన్నీ కనబడుతున్నాయి. రాత్రిపూట ఫారెస్ట్ లో షూట్ చేయడం కానీ ఇబ్బంది అనిపించిందా? చాలా ఇబ్బంది అండి, ఎందుకంటే మాకు స్టోరీ ప్రకారం ఒక డెన్స్ ఫారెస్ట్ కావాలి. డెన్స్ ఫారెస్ట్ కావాలంటే మనం రైనీ సీజన్లో వెళ్ళాలి. రైనీ సీజన్లో మనం ఫారెస్ట్లో వెదర్ని మనం ప్రెడిక్ట్ చేయలేం. సో ఆబ్వియస్లీ ఎప్పుడు రెయిన్స్ పడితే తెలియదు, అండ్ రెయిన్స్ పడితే ఆగిపోయేటివి. సో వర్షం ఆగే వరకు వెయిట్ చేసి అక్కడ ఒక షాట్ తీసుకొని రావాల్సి వచ్చేది. అండ్ ఇంకోటి ఫారెస్ట్లలో నైట్ పర్మిషన్ ఉండదు, బట్ వీ యూస్ టు స్పెషల్ పర్మిషన్లు తీసుకొని స్ట్రెచ్ చేసి, అండ్ డేస్ ఎక్కువ అయిపోయినా వీ వాంట్ దట్ ఫీల్, ఐ మీన్ ఆడియన్స్కి ఆ ఫీల్ ఇద్దామని చెప్పేసి వీ స్ట్రగుల్ ఎలాట్, ఐ మీన్ బట్ ఫైనల్లీ వీ గాట్ దట్ అవుట్పుట్. రైట్. మరో కాల్ ఉన్నారు, ఆర్య గారు. హాయ్ పూర్ణిమ గారు, హౌ ఆర్ యూ?
ఐఎమ్ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి. రైట్, ధ్రువ్ గారు అండ్ ప్రజ్ఞ గారు. యా, హౌ యూ హీరో? హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నారా? యా బాగున్నాను, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మంచి మూవీ తీస్తున్నారు కళింగ అనేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐ హోప్ యువర్ మూవీ విల్ బి రాక్. మీరు మీకు మంచి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు డౌట్ ఏంటంటే కళింగ అనేది మనకు ఒక ఒడిస్సా క్యారెక్టర్ వచ్చింది, అంటే ఎలా తీసుకున్నారని ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మన వాళ్ళకి తెలియాలి జనాలు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో ఉండే ప్రాంతం పేరు యాక్చువల్లీ కళింగ అని ఆ టైంలో అనేవారు. బట్ ఒక పవర్ఫుల్ స్టోరీ మాది ఉన్నప్పుడు ఒక పవర్ఫుల్ నేమ్ కావాలి. సో పవర్ఫుల్ నేమ్ కావాలంటే వీ ఫెల్ట్ దట్ కళింగ ఈజ్ యాప్ట్ టు అవర్ స్టోరీ. అండ్ ఫిక్షనల్ డ్రామా కాబట్టి ఆ వంశస్థులు అది ఇదని మేము రాసుకోవడం జరిగింది. సో ఆబ్వియస్లీ కళింగ మాకు బాగా యాప్ట్ అయిపోయింది యాక్చువల్లీ, అలా తీసుకోవడం జరిగింది. బట్ నథింగ్ రిలేటెడ్ టు ది కళింగ స్టోరీ ఆర్ వాళ్ళ హిస్టరీకి సంబంధించింది కాదు. ఓకే, సో ఇలాంటి స్టోరీస్ అంటే నెరేషన్ వేరు ఉంటుంది, బట్ స్క్రీన్ ప్లే వచ్చేసరికి చాలా టైట్ గా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. సో దానిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? చాలా బాగా వర్క్ చేసాం. అదే అంటున్నా కదా, ప్రీ ప్రొడక్షన్లో బాగా వర్క్ చేసామనుకోండి మనకు చాలా ఈజీ అయిపోతుంది. సో వీ వర్క్డ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే ఎన్ని డేస్ అయినా ప్రీ ప్రొడక్షన్లో బాగా వర్క్ చేసి ఆ స్క్రీన్ ప్లేలు అవన్నీ చూసుకొని ఎలా వెళ్తే బాగుంటుంది, ఎలా వెళ్తే మనం ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలుగుతాం. సో ఫస్ట్ హాఫ్ ఎలా ఉండాలి, సెకండ్ హాఫ్ ఇంకెలా ఉండాలి. సో ఆడియన్స్ ఇవాళ రేపు ఫస్ట్ హాఫ్ బాగుండి సెకండ్ హాఫ్ లేకపోయినా, సెకండ్ హాఫ్ లేకపోయినా దే వోంట్ యాక్సెప్ట్. సో ఎక్కడ హై ఉండాలి, ఎక్కడ లో ఉండాలి ఆడియన్స్కి, సో ఇలా అన్ని హ్యాండిల్ చేస్తూ స్క్రీన్ ప్లే రాసేసుకున్నాం. రైట్, సో ఎగ్జాక్ట్లీ ప్రజ్ఞ, ఎక్కడ హై ఉండాలి ఎక్కడ లో ఉండాలన్నది మన యాక్టింగ్ దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అలాంటి షాట్స్ లో మీకు ఏమన్నా నేను పర్ఫెక్ట్ గా చేస్తానా లేదా అని భయం అనిపించిందా? Obviously it is always there in the mind, you know, for the artist, whether they are doing good or not, it is going up low. So it's very important for the artist, I think, to give their best. For me, I gave my best, and I am just waiting for the 13th September to release the movie and for the audience, you know, reaction to tell how it is, whether they liked our movie or not. And I want to tell thanks to you also, because I tried in so many movies also before, but I didn't get that much scope, but he shown me in a very nice way. After that I'm getting so many praise, so thanks to you. Thank you. Pleasure is mine. So what's your first compliment and best compliment After this movie? Yes. Yeah, they told me like, Pragya, you are looking so good, so beautiful without makeup. Don't do makeup at all. Yes. And you are like a next door girl. Yeah. So this is also I love that one. Yes. అయితే మీరు ఒకటి ఫిక్స్ చేస్తారనమాట, ఇక మేకప్ కూడా అవసరం లేకుండా చేస్తారు. రైట్, సో మీకు వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి? సూపర్. ఐ మీన్ డైరెక్షన్ వైజ్ కానీ ఇవి కానీ చూసిన వాళ్ళు ఇప్పటివరకు ఒక దగ్గర 30-40 మెంబర్స్ చూసిన, క్లోజ్ టు 50 చూస్తుంటారు. ఎవ్రీ వన్ సెట్ లైక్ బ్లాక్ బస్టర్ తీసావు, బాగా తీసావు. ఐ మీన్ అల్టిమేట్ ఇది వెళ్ళిపోద్ది ఆడియన్స్లో, మాస్లో అయితే ఇంకా పిచ్చెక్కిచ్చేసా అన్న టైప్లో చెప్పారు. సో వీ వెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ మీరు చూసుంటే టీజర్స్కి సాంగ్స్కి మంచి వైరల్ అయ్యాయి, బాగా అప్లాజ్ వచ్చింది. ఒక డైరెక్టర్ కానీ ఒక యాక్టర్ కానీ అలా టీజర్ అంతా వైరల్ అయ్యి ఒక సాంగ్స్ అంతా వైరల్ అయితే ఇంకా దానికనే హ్యాపీనెస్ ఏముంటుంది. సో ఫస్ట్ సక్సెస్ అదే కదా మనకు. ఫస్ట్ అవి ఎక్కకపోతే థియేటర్ వరకు రావడం కష్టం కదా. సో ఇవి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. అంటే నాకు చాలా ఇన్స్టాలో మెసేజ్ ఎప్పుడు రిలీజ్ చాలా వచ్చాయి. అండ్ వాళ్ళకి క్యూరియాసిటీ జనరేట్ అయింది, ఈ సినిమాలో ఏముంది అసలు ఇంత చెప్తున్నారు, లెట్స్ గో అండ్ సీ అన్న అదైతే జనరేట్ అయింది. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. Right. Yes. Yeah. The first whenever they'll see, their expression will be like, "Oh my God!" When you saw also, when she cut the ear, yes. But everyone after seeing the teaser, they are like, "It's a hit movie." So we are happy. What do you think about the RR and music in the movie? It's so good. I think it's a great one. And actually, I think movie got delayed because of the music and VFX work already, because we had shoot finished before 3-4 months already. So it took all this time only for VFX and all this work. So yes. సో ఇట్స్ ఎ ఛాలెంజ్ పక్కా, ఎందుకంటే మీరు ఎంచుకునే జానర్ అలాంటిది కాబట్టి ఇట్స్ ఎ ఛాలెంజ్. ఎందుకంటే మామూలుగా యాక్ట్ చేసామా స్క్రీన్ ప్లే అలా వెళ్ళిపోయిందా అన్నది కాదు, ఆ ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ చేయాలి. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో నిజంగానే చాలా టఫ్గా ఉంటుంది. సో యాక్చువల్గా బేసికల్గా మీరు ఈ మూవీ ఐ మీన్ రాసుకున్న ముందు నుండి కూడా మీరుగా ఎలా ప్రిపేర్ అయ్యారు?
డైరెక్టర్ గా Actor గా. తీయాలి అనుకునే ముందు Correct. ఎలా ప్రిపేర్ అయ్యారు? ఇప్పుడు కొత్త ఒక కంటెంట్ తీస్తున్నప్పుడు ఐ మీన్ వీ నీడ్ సమ్ రిఫరెన్సెస్. ఐ మీన్ ఇలా తీద్దామా, విజువల్గా ఎలా ఉండబోతుంది, మనం కథ రాసుకున్నాం బాగానే ఉంది, కొత్తగా ఉంది, అది అన్నీ బాగున్నాయి, బట్ విజువల్గా ఎలా ఉండాలి, ఏ లొకేషన్స్ ఉండాలి, లొకేషన్స్ కాంప్రమైజ్ అవ్వదు. ఎనీ డైరెక్టర్ ఐ మీన్ లొకేషన్స్ కాంప్రమైజ్ అంటే మూవీ కాంప్రమైజ్, సో లొకేషన్ కాంప్రమైజ్ అవ్వదు. సో మేము యాజ్ ఎ న్యూ ప్రొడక్షన్ హౌస్ ఐ మీన్ వీ వెంట్ టు పెంచ్ ఫారెస్ట్, మధ్యప్రదేశ్, మరడివెల్లి, భద్రాచలం, రామోజీ ఫిలిం సిటీ, కడప, అల్యూమినియం ఫ్యాక్టరీ, ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ లొకేషన్స్లో చేసాం. సో అప్పుడే అన్నారు అందరు, అరే ఇన్ని లొకేషన్సా అని. అంటే కొత్త వాళ్ళు ఎప్పుడు అన్నీ ట్రై చేయరు కదా, మీరు ఇన్ని లొకేషన్స్ ఎందుకు అని. బట్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ద కంటెంట్ ఈజ్ ఆస్కింగ్ దట్. స్టోరీ అంత డిమాండ్ చేస్తుంది కాబట్టి మనం ఇవ్వాలి, ఇవ్వకపోతే స్టోరీ పండదు. సో అలా వి టుక్ దట్ రిస్క్ అండ్ స్టోరీకి ఏమైతే కావాలో అది ప్రిపేర్ చేసి వి వెంట్ ఫర్ షూట్. సో ప్రజ్ఞ, ఐమ్ ష్యూర్ మీ డ్రీమ్ రోల్ అనేది ఈ మూవీతో, బికాజ్ అన్ని రోల్స్ అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కాబట్టి Yes. ఫుల్ఫిల్ అయిపోయిందా? Yes, some more are ఇంకేమైనా there, but చెయ్యాలని almost ఉందా? village character, yes, I have done. One of my wish list is finished. Yes. ఎస్. సో ఇంకా చివరిగా చెప్పుకుంటే మీ ఇద్దరికి ఇద్దరు ఇచ్చుకునే బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? Because finally- తన గురించి మీరు తన పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా కనబడుతుంది అమ్మాయి పల్లెటూరు క్యారెక్టర్లో, అండ్ పర్ఫార్మెన్స్ కూడా అల్టిమేట్గా ఇచ్చింది. పీపుల్ విల్ టాక్ అబౌట్ ఐ మీన్ చాలా బాగా చేసింది, ఇండస్ట్రీకి ఒక అమ్మాయి ఇచ్చిందని. Thank you Yeah, so welcome. much. And what do you have to say about Dhruv? He is a great director. If he'll get a chance to work in a big budget, more big budget, he can do wonders. Yes. వండర్ఫుల్. యా, ఎందుకంటే యుఎస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా కాల్ చేసి మరీ చెప్తున్నారు ఈ మూవీ చూసి నాకు నేనుగా నేను ముందుకు వచ్చి Correct. తీసుకున్నా అన్నారంటే తీసుకున్నారు, యశ్వంత్ జస్ట్ గారు. ఇమాజిన్ Thank you. హౌ Yes. ద మూవీ వుడ్ హావ్ బీన్. ఆయన బాగా నచ్చి ఐ మీన్ విత్ ఇన్ టీజర్ రిలీజ్ చేయగానే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపి తీసుకున్నారు. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్, యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్కి. దట్స్ ఎ గ్రేట్ థింగ్, ఎందుకంటే ట్రైలర్ చూసేసరికి గూస్ బంప్స్ వచ్చినాయి. యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ ఫ్రేమ్ కే మాకు అలా కనిపించిందంటే చాలా ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేశారు. obviously. సో ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. Thank you, thank you, థ్యాంక్ యూ thank సో you so మచ్ ఫర్ జాయినింగ్ us on Thank you so TV9. much. Thank you, థ్యాంక్ thank యూ. you. ఇది రోజు వారధి, చూస్తూనే ఉండండి TV9.